హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో ఆల్రెడీ మనం 4th పేపర్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో జనరల్ అవేర్నెస్ టాపిక్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. లైక్ ఫస్ట్ 25 బిట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ 25 బిట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. 76th క్వశ్చన్. సో విచ్ రివర్ ఇన్ ఇండియా ఫ్లోస్ ఇన్ ఏ రిఫ్ట్ వ్యాలీ? సో మనకి రిఫ్ట్ వ్యాలీలో ఫ్లో అయ్యేటువంటి ఇండియన్ రివర్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనకి రిఫ్ట్ వ్యాలీలో మనకి టూ మౌంటైన్స్ మధ్య ఫ్లో అయ్యే రివర్, రిఫ్ట్ వ్యాలీలో ఫ్లో అయ్యే రివర్ వచ్చి మనకి నర్మదా రివర్ అండి. సో మనకి 76కి ఆన్సర్ సి, నర్మదా రివర్. సో 77, ఏ నారో స్ట్రైప్ ఆఫ్ ల్యాండ్ దట్ కనెక్ట్స్ టూ లార్జర్ ల్యాండ్ మాసెస్. సో రెండు ల్యాండ్ మాసెస్ని ఒక నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ని కనెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ల్యాండ్ మాస్ని ఏమంటారని అడుగుతున్నారు. మనం ఆ పర్టికులర్ ల్యాండ్ మాస్ని ఇస్తుమస్ అంటారండి. సో మనకి ఆన్సర్ 77కి ఆన్సర్ డి, ఇస్తుమస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 78, టైనీ మెరైన్ అనిమల్స్ విచ్ కాన్స్టిట్యూట్ లైమ్ స్టోన్స్ స్కెలిటన్స్ ఆర్ కాల్డ్. సో మనకి ఏ మెరైన్ ఎనిమల్స్ లైమ్ స్టోన్ స్కెలిటన్స్ని ఫామ్ చేస్తాయి అని అడుగుతున్నారు. మెరైన్ ఎనిమల్స్ అంటే వాటర్లో, సీ వాటర్లో మనకి ఫామ్ అయ్యేటువంటి లైమ్ స్టోన్ స్కెలిటన్స్ని ఫామ్ చేసేటువంటి ఎనిమల్స్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి కోరల్ రీఫ్స్ అండి. కోరల్ రీఫ్స్ అనేవి లైమ్ స్టోన్ స్కెలిటన్స్ని ఫామ్ చేస్తాయి. సో మనకి 78కి ఆన్సర్ సి అవుతుంది, కోరల్ రీఫ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 79, అపాటనీస్ ఆర్ ద మేజర్ ట్రైబల్ గ్రూప్ ఆఫ్. మనకి అపాటనీస్ అనే మేజర్ ట్రైబల్ గ్రూప్ ఏ పర్టికులర్ స్టేట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది అడుగుతున్నారు. సో మనకి అపాటనీస్ అనే ట్రైబల్ గ్రూప్ మన అరుణాచల్ ప్రదేశ్కి బిలాంగ్ అయినటువంటి ట్రైబల్ గ్రూప్ అండి. సో మనకి 79కి ఆన్సర్ డి అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 80, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ పిగ్మెంట్స్ అబ్జార్బ్స్ ఇన్ రెడ్ అండ్ ఫార్ రెడ్ రీజియన్ ఆఫ్ లైట్. మనకి రెడ్ అండ్ ఫార్ రెడ్ రీజియన్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి ప్లాంట్ పిగ్మెంట్స్ని ఏమంటారు అని, లైక్ ఏవి అబ్జర్వ్ చేసుకుంటాయని అడుగుతున్నారు. సో మనకి అవి ఫార్ రెడ్ రీజన్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి పిగ్మెంట్స్ ఏంటి అంటే మనకి ఫైటోక్రోమ్ అండి. సో ఫైటోక్రోమ్స్ అనేవి మనకి ఈ పర్టికులర్ రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి 80కి ఆన్సర్ సి అవుతుంది, ఫైటోక్రోమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 81, the process through which excess of light energy is dissipated in photosynthesis is known as. సో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి ప్లాంట్ అనేది. సో ఆ పర్టికులర్ ఎక్సెస్ అయినటువంటి, ఇప్పుడు దానికి సరిపోయినంత వరకు దానికి ఫోటోసింథసిస్ అనేది యూస్ చేసుకుంటుంది. సో ఎక్సెస్ అయినటువంటి లైట్ ఎనర్జీని అది డిసిపేట్ చేసేస్తుంది అనమాట. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఏదైతే ఎక్సెస్ లైట్ ఎనర్జీని డిసిపేట్ చేస్తుందో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఏమంటారు అంటే క్వెంచింగ్ అంటారండి. సో మనకి క్వెంచింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 81. సో 81 కరెక్ట్ ఆన్సర్ C1, క్వెంచింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 82, ఎయిడ్స్ వైరస్ డెస్ట్రాయ్స్. మనకి ఎయిడ్స్ వైరస్ సోకితే ఏ పర్టికులర్ వాటిని డెస్ట్రాయ్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఎయిడ్స్ వైరస్ డెస్ట్రాయ్ లింపోసైట్స్ అండి, ఆన్సర్ ఏ, లింపోసైట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 83, who among the following presidents of MCC was a non-professional cricketer. సో మనకి ఎన్సీసీ యొక్క ప్రెసిడెంట్స్లో ఎవరు, కింది వాళ్ళలో ఎవరు నాన్ ప్రొఫెషనల్ క్రికెటర్ అడుగుతున్నారు. సో మనకి ఎంసీసీ ప్రెసిడెంట్స్లో నాన్ ప్రొఫెషనల్ క్రికెటర్ వచ్చి మనకి క్రిస్టోఫర్ మార్టిన్ జెన్కిన్స్ గారు నాన్ ప్రొఫెషనల్ క్రికెటర్ అండి. సో మనకి 83కి ఆన్సర్ డి, క్రిస్టోఫర్ మార్టిన్ జెన్కిన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, హూ వన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఇన్ 2012. మనకి 2012లో నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ అందుకున్నటువంటిది ఎవరు అంటే మనకి యూరోపియన్ యూనియన్ అనేది మనకి నోబెల్ ప్రైజ్ని అందుకోవడం జరిగింది. సో మనకి 84కి ఆన్సర్ ఏ, యూరోపియన్ యూనియన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 85, హూ వన్ ది జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫర్ 2011. 2011కి గాను జ్ఞాన్పీఠ్ అవార్డ్ని అందుకున్నటువంటిది ఎవరు అంటే మనకి ప్రతిభా రాయ్ గారు మనకి 2011కి గాను జ్ఞాన్పీఠ్ అవార్డ్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో 85కి ఆన్సర్ అనేది డి, ప్రతిభా రాయ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 86, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా. సో నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా అనే బుక్ యొక్క ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి మార్క్ టాలీ గారు మనకి ఈ పర్టికులర్ బుక్ యొక్క ఆథర్ అండి. సో 86కి ఆన్సర్ డి, మార్క్ టాలీ. సో నెక్స్ట్ అండి 87, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈస్ రాంగ్లీ మ్యాచ్డ్. సో మనకి ఏ పర్టికులర్ పెయిర్ అనేది రాంగ్లీ మ్యాచ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దామండి. సో ట్రఫల్గర్ స్క్వేర్ అనేది మనకి లండన్లోనే ఉంటుంది, కరెక్ట్ ఆప్షనే. రెడ్ స్క్వేర్ మాస్కోలోనే ఉంటుంది, కరెక్టే. సో తైనామెన్ స్క్వేర్ బీజింగ్లో ఉంటుంది. తహ్రీర్ స్క్వేర్ అనేది మనకి అబుదాబి కాదండి, మనకి ఈజిప్ట్లో ఉంటుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నారు కాబట్టి మనకి తహ్రీర్ స్క్వేర్ అనేది ఈజిప్ట్లో ఉంటుంది, మనకి అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 87 ఆన్సర్ డి, తహ్రీర్ స్క్వేర్ విల్ బీ ఆన్ ఇన్ ఈజిప్ట్. సో నెక్స్ట్ అండి 88,
ద టర్మ్ ఆఫ్ ఎ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో మనకి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదండి. సో పర్టికులర్ నాన్ పర్మనెంట్ మెంబర్స్కి లైక్ టర్మ్ ఆ పర్టికులర్ కౌన్సిల్లో మెంబర్గా ఉండడానికి లైక్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఎన్ని ఇయర్స్ మెంబర్గా ఉండొచ్చు నాన్ పర్మనెంట్ మెంబర్గా అంటే మనకి టర్మ్ అనేది 2 years ఉండొచ్చు అండి. సో మనకి 88కి ఆన్సర్ డి 2 years. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అండి 89. సో 89 తీసుకుంటే మనకి హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ 20th లా కమిషన్ అడుగుతున్నారు. సో మనకి 20th లా కమిషన్ చైర్మన్ వచ్చి మనకి జస్టిస్ డికే జైన్ గారండి. సో మనకి జస్టిస్ డికే జైన్ ఇస్ ద లా కమిషన్ చైర్మన్ ఆఫ్ 20th లా కమిషన్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ 21 కమిషన్ అనేది ఉందండి. సో 21 కమిషన్కి ఇప్పుడు చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ బిఎస్ చౌహాన్ మనకి 21st లా కమిషన్ మనకి బిఎస్ చౌహాన్ గారు మనకి చైర్మన్గా ఉన్నారు. సో 21st లా కమిషన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 98. జూలియా గిలార్డ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్. సో మనకి జూలియా గిలార్డ్ మనకి దేనికి ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నారు, మనకి ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్ అండి జూలియా గిలార్డ్. సో ఇప్పుడు మనకి కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే లైక్ స్కాట్ మారిసన్ అండి, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్. కరెంట్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చి మనకి స్కాట్ మారిసన్. సో మనకి అప్పుడు జూలియా గిలార్డ్ దేనికి ప్రైమ్ మినిస్టర్ అంటే మనకి అప్పుడు ఆస్ట్రేలియా అండి. ఇప్పుడు కరెంట్ ప్రైమ్ మినిస్టర్ మనకి మారారు కదా. సో మనకి స్కాట్ మారిసన్ గారు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ అండి 91. విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు పాస్ ద ఫుడ్ సెక్యూరిటీ లా. మనకి ఏ ఇండియన్ స్టేట్ మనకి ఫుడ్ సెక్యూరిటీ లా పాస్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ ఇండియన్ స్టేట్ వచ్చి ఛత్తీస్గఢ్ అండి. మనకి 91C ఛత్తీస్గఢ్. సో నెక్స్ట్ అండి 92. సిలికాన్ ఇస్ ఎ పాలిమర్ ఆఫ్. మనకి సిలికాన్ దేనికి పాలిమర్ అడుగుతున్నారు. సో సిలికాన్ అనేది మనకి పాలిమర్ ఆఫ్ డైఆల్కైల్ డైక్లోరోసిలేన్ అండి. సో మనకి 92కి ఆన్సర్ 2C డైఆల్కైల్ డైక్లోరోసిలేన్. సో నెక్స్ట్ అండి 93. వాట్ ఈస్ అ న్యాచురల్ కొలాయిడ్. మనకి న్యాచురల్ కొలాయిడ్ ఏంటి అడుగుతున్నారు. మనకి బ్లడ్ అనేది న్యాచురల్ కొలాయిడ్ అండి. మనకి 93కి ఆన్సర్ డి బ్లడ్. సో 94. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ కంటైన్ సిల్వర్. సో ఈ పర్టికులర్ కింద ఇచ్చిన ఐటమ్స్లో దేంట్లో సిల్వర్ ఉండదు అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ వచ్చి జర్మన్ సిల్వర్ అండి. జర్మన్ సిల్వర్లో మనకి సిల్వర్ అనేది ఉండదన్నమాట. సో మనకి 94 ఆన్సర్ సి జర్మన్ సిల్వర్. సో నెక్స్ట్ అండి 95. ద ప్రెజెన్స్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ విటమిన్ B12 వాస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై. సో మనకి B12 అనే విటమిన్లో మనకి కోబాల్ట్ ప్రజెన్స్ అనేది ఎలా లైక్ గుర్తించారు అంటే స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనకి గుర్తించడం జరిగిందండి. సో 95కి ఆన్సర్ బి స్పెక్ట్రోస్కోపీ. సో 96. విచ్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ డెవలప్డ్ ఫ్రమ్ న్యాచురల్ ఐసోలేట్స్ బై జెనెటిక్ మ్యానిపులేషన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఆయిల్ స్పిల్స్. సో ఆయిల్ స్పిల్స్ అయినప్పుడు మనకి ఆ పర్టికులర్ ఆయిల్ స్పిల్స్ని ట్రీట్ చేయడానికి లైక్ జెనెటికల్గా మనకి మ్యానిపులేషన్స్తో డెవలప్ చేసినటువంటి బ్యాక్టీరియా స్ట్రెయిన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ పర్టికులర్ స్ట్రెయిన్ వచ్చి మనకి నైట్రోసోమోనాస్ అనే బ్యాక్టీరియాని మనం జెనెటికల్గా ఈ ఆయిల్ స్పిల్స్ ట్రీట్మెంట్లో యూజ్ చేయడానికి ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్ అనేది డెవలప్ అవ్వడం జరిగిందండి. సో న్యాచురల్ ఐసోలేట్స్తో బై జెనెటిక్ మ్యానిపులేషన్స్ చేసి మనకి ఈ పర్టికులర్ బ్యాక్టీరియా అనేది ఆయిల్ స్పిల్స్ ట్రీట్మెంట్ కోసం మనం ఈ బ్యాక్టీరియాని డెవలప్ చేయడం జరిగింది. సో 96 ఆన్సర్ డి నైట్రోసోమోనాస్. నెక్స్ట్ అండి 97. కోటింగ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ విత్ ఇంపర్వియస్ మెటీరియల్ ఈస్ నోన్ యాజ్. మనకి ఇంపర్వియస్ మెటీరియల్తో సాలిడ్ వేస్ట్ని కోట్ చేసేటువంటి దాన్ని ఏమంటాము అంటే మనం ఎన్క్యాప్సులేషన్ అంటారండి. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో మనకి 97కి ఆన్సర్ ఏ ఎన్క్యాప్సులేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 98 చూద్దాం. సో 98. అల్ట్రావైలెట్ రేస్ కెన్ బి యూజ్డ్ ఇన్ వాటర్ ట్రీట్మెంట్ యాజ్. మనకి అల్ట్రావైలెట్ రేస్ని వాటర్ ట్రీట్మెంట్లో ఎలా యూజ్ చేస్తారో అడుగుతున్నారు. సో మనం అల్ట్రావైలెట్ రేస్ని మనం డిస్ఇన్ఫెక్టెంట్గా యూజ్ చేస్తామండి. సో మనకి 98కి ఆన్సర్ డి డిస్ఇన్ఫెక్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 99. థయామిడైన్ డైమర్ ఫార్మేషన్ ఇన్ డిఎన్ఏ ఈజ్ కాజ్డ్ బై. సో మనకి థయామిడైన్ డైమర్ ఫార్మేషన్ డిఎన్ఏలో మనకి థయామిడైన్ డైమర్ ఫార్మేషన్ అనేది ఎలా కాజ్ అవుతుంది అంటే మనకి బికాస్ ఆఫ్ యూవీ రేస్ అండి. సో యూవీ రేస్ ద్వారా మనకి థయామిడైన్ డైమర్ ఫార్మేషన్ అనేది డిఎన్ఏలో ఫార్మ్ అవ్వడం ఇది ఫార్మేషన్ ఇన్ డిఎన్ఏ ఇలా ఫార్మ్ అవ్వడానికి యూవీ రేస్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 100th లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పర్టికులర్ జనరల్ అవేర్నెస్ టాపిక్.
విన్నర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ 2013. సో మనకి 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ ఎవరు అంటే మనకి నోవాక్ జోకోవిక్ గారు మనకి పర్టికులర్ 2013లో మెన్స్ సింగిల్ టైటిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ అండి. సో మనకి దీంతో మనం 50 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ అవేర్నెస్ టాపిక్ అయితే కవర్ చేసుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ సెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.